అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి వైట్ హౌస్లోకి అడుగుపెట్టబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. తన మాటలతో, చేతలతో, హావభావాలతో అందరినీ ఆకర్షించే ట్రంప్ అలవాట్లు, అభిరుచులు ఇప్పుడు చూద్దాం. చిన్నప్పటి నుంచే బలంగా ఉండేవాడు ట్రంప్. ఫిట్నెస్కి ప్రాధాన్యమిచ్చేవాడు. స్కూల్లో ఆటలు బాగా ఆడేవాడు. పోటీల్లో పతకాలు గెలుచుకునేవాడు. అతని తల్లి మేరీ యాన్ హాస్పిటల్లో రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహించేది. దాంతో సెలవు రోజుల్లో ట్రంప్ కూడా అమ్మతో కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలని అనుకునేవాడు. రాత్రిపూట ఆలస్యంగా పడుకునే ట్రంప్ కేవలం 4-5 గంటలు మాత్రమే నిద్రపోతాడు. ఉదయం 6 గంటలకి లేచి గోల్ఫ్ ఆడతాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటాడు. వాళ్లతో కాసేపు వాకింగ్ చేస్తూ మంచి చెడులు తెలుసుకుంటాడు. 13 ఏళ్ల వయసులో ట్రంప్ బుల్లీయింగ్ టెండెన్సీతో ఉండేవాడు. తోటి పిల్లలతో సరదాగానే ఉండేవాడు. కానీ ఉన్నట్టుండి వాళ్ళని ఏడిపించడం, తోసేయటం, కొట్టడం వంటివి చేసేవాడు. స్కూల్లో పిల్లలు రౌడీ బాయ్ అనేవారు. దాంతో ఆర్మీ స్కూల్లో చేర్పించి ఆ సమస్య నుంచి అతడిని బయటపడేలా చేశాడు తండ్రి. ట్రంప్ ఎక్కువ కాలం కలిసున్నది ఆయన మూడో భార్య మెలానియాతోనే. ఆమె స్లోవేనియాకి చెందిన మోడల్. ఓ పార్టీలో ఆమెను కలిసిన ట్రంప్ దాదాపు 7 ఏళ్ల పాటు ఆమెతో డేటింగ్ చేశాడు. మధ్యలో కొంతకాలం మెలానియాతో విడిపోయిన ఆ బంధాన్ని మళ్ళీ కొనసాగించి 2005లో పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలో అమ్మ తరువాత మెలానియానే శక్తివంతమైన మహిళ అని చెబుతాడు. ఇక తన సంతానంలో కూతురు ఇవాంకాను ఎక్కువ ఇష్టపడతాడు. ట్రంప్కి ఎన్ని పనులున్నా సరే తన 10 మంది మనవళ్ళు, మనవరాళ్ల చదువుల గురించి ఆరా తీస్తుంటాడు. ప్రతి ఆదివారం ఆ పిల్లలకి గోల్ఫ్ నేర్పిస్తూ ఆడుతుంటాడు. ఆడిన ప్రతిసారి తాను ఓడిపోయి పిల్లల్ని గెలిపించడంలో ఆనందం వెతుక్కుంటాడు. ఆ చిన్నారుల మార్కుల లిస్టు కూడా తానే చూస్తుంటాడు. వాళ్ళు ఎక్కువ మార్కులు సాధించినప్పుడు ఆ షీటును ఫోటో తీసి స్నేహితులతో పంచుకొని తాతగా ఎంతగానో మురిసిపోతుంటాడు. ఓవర్ క్లీనింగ్ డిజార్డర్ వల్ల ట్రంప్ పరిసరాలను పదే పదే శుభ్రం చేస్తుంటాడు. అలానే జేమాఫోబియా కూడా ఉంది. దీంతో క్రిములు సోకుతాయేమోనని అందుకే తన వస్తువుల్ని ఎవరిని తాకనివ్వడు. ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని తీసుకోడు. మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్, కేఎఫ్సి వంటి చోట్ల మాత్రమే తింటుంటాడు. మామూలు రెస్టారెంట్లలోని ఆహారం తింటే ఫుడ్ పాయిజన్ అవుతుందని భయపడుతుంటాడు. అందుకే బ్రాండెడ్ చైన్ రెస్టారెంట్లు అందుబాటులో లేనప్పుడు రోజంతా తినడం మానేస్తాడు తప్ప మరెక్కడి ఆహారం తీసుకోడు. టీలు, కాఫీలు అలవాటు లేని ట్రంప్ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడు. రోజుకు డైట్ కోక్ టిన్నులు మాత్రం ఓ 15 ఖాళీ చేస్తుంటాడు. మరి ట్రంప్పై ఉన్న మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.